ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఆర్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కొట్టుకుంటున్నాం. సో ఊర్లో అయితే వాటర్కి కష్టాలన్నమాట. ఈ వాటర్కి ఇంత కష్టపడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఊర్లో ఇప్పుడు వాటర్ అయితే లేవు, అంటే మనం యూజ్ చేసుకోవడానికి లేవు, తాగడానికి లేవు. సో ఇప్పుడైతే మేము ఏమంటారు ఇట్లా బిందెలు తీసుకుపోయి అక్కడ దూరంగా కొంచెం ట్యాంక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగాలన్నమాట. అది ఎలా చేస్తామని మీకు ఇలా తీసుకొని బిందెలు తీసుకుపోయి మేము ఈ బిందెలు తీసుకుపోతాం అనమాట. 6 బిందెలు తీసుకొని అక్కడ మీకు దూరంగా ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ ట్యాంక్ అక్కడికి వెళ్తాం అనమాట. సో చాలా దూరము. సో బన్నీ కూడా వస్తా అని అంటుంది. బన్నీ నువ్వు వస్తావా? ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మీకు ట్యాంకర్ చూపించాను కదా, సో ఇదే అనమాట ట్యాంకర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా అత్తమ్మ కూడా బండిని దొబ్బుకుంటూ వచ్చేస్తుంది. అండ్ బండి కూడా బండిలో కూర్చొని చిన్నగా మీకు కనిపించే దగ్గర కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ కింద కాలు కనిపిస్తున్నాయి కదా, కాలు బండి. సో బండి అత్తమ్మ కూడా వచ్చేస్తుంది. సో మొత్తం ఇక్కడ ప్రశాంతంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం వచ్చేసాం అనమాట. ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అదే అనమాట. అక్కడ పైప్ ఉంటుంది. సో అక్కడ మనం వాటర్ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పైప్, ఇదే ఆ పైప్. సో చూడండి బన్నీ ఎక్కడ ఇట్లా కూర్చుంది. బన్నీ చూడు హాయ్. సో ఇక్కడైతే మా అత్తమ్మ పడుతుంది ఇక్కడ. సో అందరు ఇక్కడికి వస్తున్నారనమాట వాటర్ కోసం. అందరు అంటే అందరు కాదు, కొందరు. సో కొందరు వాటర్ కోసం అని ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడంతా వాటర్ పడుతున్నారు. వాటర్ ఒక్కొక్కరు నింపేసి పెట్టేస్తున్నారు అనమాట. ఇలా మా బండి చూడండి, చెప్పులు ఇప్పేసి మరి బుడద అని ఇట్లా నీళ్ళకి కొడుతుంది. బండి పిచ్చి పట్టినట్టుంది కదా. ఎలా ఉంది ఇప్పుడు వెదర్ ఎట్లుంది? బాగుందా? ఓకే. అండ్ బన్నీ చూడండి ఏదో కొడుతూనే ఉంది. ఇట్లా మొత్తం కడిగేసుకొని పడుతున్నారు. సో వాటర్ వల్ల ఎన్ని కష్టాలు ఉంటాయి ఊర్లో. సో ఇప్పుడు వాటర్ ఫిల్లింగ్ అయిపోయింది అనుకోండి, మనం వెళ్ళిపోవడం మన ఇంటికి. వాటర్ ఫిల్ చేసుకోవాలంటే అంటే వాటర్కి ఇంత కష్టపడాలన్నమాట ఊర్లో. అంటే వాటర్ వీక్లీ వన్స్ వస్తాయి. సో ఆ వీక్లీ వన్స్లో ఈ వీక్లో రాలేదు. సో అందరికీ బాగా ఇబ్బంది అయిపోయింది, ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా. అత్తమ్మ వాటర్ పెట్టేస్తుంది, బన్నీ చేతులు దులిపేస్తుంది. నేను బన్నీ హనీ బైక్లో వెళ్దామని చెప్పి నేను బైక్ తెచ్చాను, కానీ బన్నీ ఏమో రావట్లేదు. హనీ ఎక్కింది కానీ బన్నీ మాత్రం ఎక్కట్లేదు. బైక్ నడుచుకుంటే వస్తుందంట, అంటే నడుచుకుంటూ కాదు ఆ బండిలో కూర్చుంటుందంట బన్నీ. ఏంటో బన్నీ డిసిషన్సే. అయిపోయింది ఫ్రెండ్స్, ఒక్క బిందె కూడా అయిపోయింది కదా అత్తమ్మ. ఇంకా దొబ్బు బన్నీ. గాలి సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం ఎంత లేట్కి వెళ్ళినా మనమే ఫస్ట్ వెళ్తాము. బండి రా, బైక్లో వస్తావా? ఫ్రెండ్స్, ఇంకా వాటర్ పట్టడం అయితే అయిపోయింది కదా, ఇంకా మనం బైక్ వేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా అత్తమ్మ అయితే ఇట్లా దుబ్బుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. బండి అయితే ఆమె నడుచుకుంటే వస్తుంది కానీ బైక్లో రాదంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అక్క మా అమ్మ మళ్ళీ ఇద్దరు కలిసి బండి లాగేశారు. పోతాం అనమాట. ఇంకా మనం స్ట్రైట్ రోడ్కి వెళ్ళిపోతే మన ఇల్లు వచ్చేస్తుంది, అక్కడ ఆపడమే. సో ఫ్రెండ్స్, మన ఇంటికి వెళ్ళాలంటే జస్ట్ స్ట్రైట్ రోడ్ అనమాట. అంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా మన ఇల్లు రైట్ సైడ్లో ఉంటుంది. సో మన ఇంటికి వెళ్ళిపోయి ఆపేయడమే. మొత్తం వర్షం రావడం వల్ల బుడద అయిపోయింది రోడ్ అంతా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే హనీని ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి చాలా పెద్ద బాధ్యతని నెరవేర్చాలి. అత్తమ్మని, ఆ బన్నీని తీసుకొని రావాలి, వెళ్ళి తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే మొత్తానికి మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. సో అత్తమ్మ వాళ్ళు చూడండి ఇక్కడ ఉన్నారు. బన్నీ కనిపిస్తలేదు అసలు. బన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లోపల ఉండి దొబ్బుతుంది బన్నీ వల్లనే బండి మొత్తం ముందుకెళ్ళిపోతుంది. అసలు మా అత్తమ్మనే దొబ్బుతా అంటే మరీ ఎక్కువ లేపేస్తావు కింద పడిపోతా అని చెప్తుంది. సో బన్నీ దొబ్బుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది, ఓవర్ యాక్షన్. ఫ్రెండ్స్, బన్నీని చూడండి, ఆమెనే దొబ్బుతున్నట్టు బిల్డప్, ఓవర్ యాక్షన్ ఇంత చెప్పాను కదా. చూడండి ఇగో ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చాక చూడండి ఇలా చేస్తుంది ఓవర్ యాక్టింగ్. నేను రాదమ్మా ఆ పాప. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వాటర్ తెచ్చేసాము అని పట్టేస్తున్నారు కూడా.
సో మరి ఈ వ్లాగ్ కింద మరి నెక్స్ట్ వ్లాగ్ వస్తున్నాం అంటే టాటా బాబాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. అమ్మమ్మ వాటర్కి ఇబ్బంది ఎలా అని చెప్పమ్మమ్మ. వచ్చిన రోజు ఒక్క రోజు పడినాయి నీళ్ళు, అప్పటి నుంచి నీళ్ళు లేవు. మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు. పల్లెటూరు అడిగి ఎవరు పట్టించుకోరు. అసలు నాకు పింఛను కూడా రాదు. నా ఆధార్ కార్డు కూడా తీసేసినారు. ఈ పల్లెటూరులో నన్ను ఎవరు పట్టించుకునేది నాదనే లేరు. నాకు ఎవరైనా పింఛన్ చేసేవాళ్ళు ఉంటే చేపియండి తప్ప పుణ్యం వస్తుంది. ఈ పల్లెటూరులో జీవనం చేస్తున్నాను నేను. నా మనవరాలతో, ఏ మనవరాలతోనా? ఒక గుండె మనవరాలు, ఒక హనీ మనవరాలు, ఒక ఐసు మనవరాలు, ఒక అమ్మలక్క మనవరాలు, ఇంకా 2 మనవలు ఉన్నారు. నాకు 3 పిల్లలు, ఒక కొడుకు 2 బిడ్డలు. 2 బిడ్డలు, ఒక కొడుకు. ఫస్ట్ పెద్దోడు, ఆయనకు 2 ఆడపిల్లలు. ఆయనకి 2 పిల్లలు, ఈ అమ్మకి 2 పిల్లలు, ఆ బిడ్డకి 2 పిల్లలు. 6 మంది మనవలు నాకు. వీళ్ళు వచ్చిన దూరాబాద్ నుంచి నీళ్ళు లేవు. వాళ్ళు రాలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళు వస్తే ఇంకా సందడి ఉంటుంది. ఇంకా ఇబ్బంది అయిపోయేది. వాళ్ళ తాత ఉంటే ఇంకా చాలా చాలా ఎంజాయ్. మా అమ్మమ్మ చాలా చెప్తూనే ఉంది. కొంచెం మా అమ్మమ్మకి రెస్ట్ ఇద్దాం. సో బాయ్ 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 అమ్మమ్మ. బాయ్ బాయ్.